40 విమానాల భారీ సైజున్న ఎయిర్ కాన్వాయ్, 150 మంది బ్లాక్ కమాండోస్, అరడజనుకు తగ్గకుండా నల్లటి పొడవాటి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, తెల్లకోట నల్ల సూర్యుడు ఇండియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి సదరు అట్టహాస దృశ్యం మర్చిపోమన్నా మర్చిపోగలమా? అమెరికా అంటేనే ఆర్భాటం, అహంకారం. మనకు తెలిసిందల్లా ఇదొక్కటే. మన మధ్యకొచ్చి సదరు ప్రథమ దంపతులిద్దరూ అదిరేటి స్టెప్పులేసి అలరించిన వాళ్ల వెనకున్న తోకలు కనిపించకుండా పోతాయా? ముప్పాతిక సంవత్సరాల క్రితం ఆర్థికంగా నేల ఖర్చుకుపోయిన అమెరికా జీడిపి ఇప్పుడు మరే ఇతర దేశము టచ్ చేయలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. కానీ అమెరికాలో ఆకలుండదు, అమెరికాలో దరిద్రం ఉండదు అనుకునే బయటి దేశాల అమాయకత్వానికి అక్కడి వీధుల్లో ఇప్పటికీ కనిపించే మురికి వాడలే సాక్ష్యాధారాలు. పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చావడం తప్పు. కానీ ఇక్కడలాగే అమెరికాలో కూడా పేదవాడు పెద్దవాడయ్యే ఛాన్సులు కూడా చాలా చాలా తక్కువే. ఒబామా వచ్చి ఈ పరిస్థితిని మార్చేస్తాడని కలలు కంటే అవి కూడా కలలే అయిపోయాయి. ఆ మధ్య మిడ్ టర్మ్ సర్వేల్లో ఒబామాకొచ్చిన 25% మార్కులే ఆయన గారు సాధించలేక చేతులెత్తేసిన స్వర్ణ యుగానికి ఆనవాళ్లు. కట్ చేస్తే ఇవాళ కూడా డెమోక్రాట్లదే గెలుపు. తెల్ల కోట మీద ఒబామా జైకేతనమే రెపరెపలాడింది. లాడెన్ అనే బూచిని కలుగులో నుంచి బయటికి తీసి చూపెట్టి చంపేసినందుకో, నిన్న మొన్నటి శాండీ తుపాను సమయంలో సేఫ్టీ జాకెట్లేసుకుని విజయవంతంగా ఈదులాడినందుకో తెలీదు గాని ఒబామా నోటికి డబుల్ మిఠాయి అందించేశారు యుఎస్ ఓటర్లు. అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న 1% ఇండియన్లు అక్కడ గెలుపోటముల్ని ప్రభావితం చేసి ఉండకపోవచ్చు. కానీ ఆ 1% ప్లస్ గ్రీన్ కార్డు గట్రాలున్న మరో 3-4% మంది ఎన్ఆర్ఐలకు ఒబామా ఏం చేసి పెడతారు? అసలు ఒబామా గుండెల్లో మన వాళ్ల మీదున్న లవ్ ఎంత? చైనా వాళ్లకు, ఇండియా వాళ్లకు అస్సలు ఛాన్సులు ఇవ్వొద్దంటూ అవుట్ సోర్సింగ్ ను దాదాపు నిషేధం దాకా తీసుకెళ్లిన ఒకనాటి ఒబామా కడుపు మంట మనకు ఎరికే. మన వాళ్ల బుర్రల్ని అద్దెకు తీసుకుని ఇష్టానికి వాడేసుకుంటూ మన మేధో వనరుల్ని వాళ్లవిగా చెప్పుకుంటూ ముందుకెళ్లిపోయే అమెరికా తరహా లేఖితనం దగ్గర ఒబామా కూడా మినహాయింపు లేదు. ఎక్కువ తినేస్తున్నారు, పొట్టలు పెంచేస్తున్నారు, మీ వల్లే మా కడుపులు మాడిపోతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార కొరతకు మనల్ని కారకులుగా చూపించిన తొండితనం కూడా ఈ పెదరాయుడిదేనన్న జ్ఞాపకము ఉంది. ఎస్, దట్ ఈస్ ది ఒరిజినల్ కలర్ ఆఫ్ ఒబామా. ఇక్కడికొచ్చినప్పుడు సైతం వ్యాపారం ఒక్కటే ఒబామా ధోరణి. 10 రూపాయలు అప్పిచ్చినా దాని మీద వచ్చే వడ్డీ కోణం నుంచే ఆలోచించడం అమెరికన్ల స్ట్రాటజీ. మనతో వాణిజ్యాన్ని విస్తరించుకోవడం, కాశ్మీర్ సమస్యకు దూరంగా నిలబడ్డం లాంటి దేశీయ అంశాల్లో వాళ్ల తెలివితేటల గురించి మనం ఇక్కడ కొత్తగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. రిపబ్లికన్లైనా డెమోక్రాట్లైనా అక్కడ గెలిచినోడు అమెరికా ఓడే కనుక మన కష్టాన్ని తన కష్టంగా ఎప్పటికీ తీసుకోడు. ప్రీపోల్ చర్చా గోష్ఠుల్లో ఎక్కడా ఇండియా గురించిన ఊసే లేకపోవడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. జార్జ్ డబ్ల్యూ బుష్ మన మన్మోహన్ సింగ్ తో చెయ్యి కలిపి అణు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న దాని మీదున్న అనుమానాలు ఇప్పటికీ అనుమానాలుగానే ఉండిపోయాయి. అణుశక్తి కర్మాగారాల్లో కర్మకాలి యాక్సిడెంట్స్ జరిగితే ఆ నష్టాన్ని మీరే పూడ్చుకోవాలన్న మెలిక దగ్గర ఒబామా నిన్నటిదాకా నోరు కూడా మెదపలేకపోయారు. రేపు ఎరగదీస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అందరికీ ఆరోగ్యశ్రీ లాంటి జనాకర్షక పథకాన్ని అమల్లో పెట్టిన ఒబామా ఆ విధంగా చిన్న వ్యాపారుల మెళ్ళలో ఒక గుదిబండను వేళ్లాడదీశారు. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలో తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలన్నది ఆ చట్టం చేస్తున్న ఆదేశం. ఇక్కడి నుంచి వలసలు పోయి అక్కడ చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్న ఇండియన్ అమెరికన్స్
ఒబామా మార్క్ ఆరోగ్య పథకాన్ని భరించడం కష్టసాధ్యమన్నది కూడా నిజమే. అమెరికా ఆర్థిక ఎదుగుదల దగ్గర కీలకంగా కనిపించే మన ప్రవాస భారతీయుల జనాభా అక్కడి ప్రభుత్వాలకు మాత్రం ఒక చెల్లని పావల బిళ్లతో సమానం. ఇదో నమ్మి తీరాల్సిన చేదు నిజం. మరి బొప్పి కట్టించుకోవడానికి ఏ రాయితీ ఏంటి? ఒబామాతో అడ్జస్ట్ అయిపోదామా? మరపు మంచిదే, మర్చిపోవడం అన్నది మనిషికి అవసరమే. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మార్చిపోకూడదు. యుగాల తరబడి నిలబడే ఉండాలి. జాతి గుండెల మీద పచ్చ బొట్లుగా మారాలి. పరాయి దేశపు రాక్షసులొచ్చి మన గుండెల మీద తన్నినప్పటి ముంబై అరాచకపు ఆనవాళ్లను మనం మర్చిపోవచ్చు గాక. తమ ప్రతిష్టకు ప్రతీకలనుకున్న ఆ జంట సౌధాల్ని కుప్పకూల్చిన ఆల్ ఖైదాను, అది మిగిల్చి వెళ్లిన అంతులేని ఖేదాన్ని అమెరికన్లు మర్చిపోదలుచుకోలేదు. అక్కడ కూలి కాలి కరిగిపోయిన ఉక్కు ముక్కల్ని ఏరుకుని మళ్లీ ఒక్కటొక్కటిగా పేర్చుకుని ఇదిగో ఇలా ఓ అందమైన పడవను కట్టుకున్నారు. ఎప్పటికీ చెరిగిపోని ఓ గొప్ప జ్ఞాపకాన్ని నిర్మించుకున్నారు. అవును, షీ అనే 3 అక్షరాల పేరున్న ఈ నౌక ప్రపంచ వాణిజ్య సౌధాలు శిథిలాలుగా మారినప్పటి 24,000 టన్నుల ఉక్కు ముక్కల అందమైన పొందిక. ఈ పడవను చూసిన, మునివేళ్లతో తాకిన 4,000 మంది అమాయకుల్ని బలిగొన్న ఆనాటి రాక్షసత్వమే గుర్తుకొస్తుంది. తుదముట్టించాల్సిన తీవ్రవాదం గుచ్చుకుంటూనే ఉంటుంది. చేదు జ్ఞాపకమైనా సరే అది తరాల తరబడి గుర్తుండిపోతుంది. సో ఇక్కడ గెలిచింది ఒబామా కాదు, అమెరికా. విజయవంతమైన ఈ మహా ప్రయత్నానికి జర్నలిస్ట్ డైరీ జోహార్లు.